ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలి, విధి విధానాలు ఏ రకంగా చూసుకోవాలి, మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పేసి 2 సంవత్సరాల పైచిలకు నిర్విరామంగా కష్టపడి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు దాచారం గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మనకు దాచారం గ్రామంలో యువకులు అదేవిధంగా యువజన సంఘాలు నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ యొక్క జయంతి వేడుకల్ని? చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా భారత రాజ్యాంగ అంబేద్కర్ గారి వేడుకలను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడులో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మీరు కూడా భాగస్వాములు అంటున్నారు. ఎట్లా ఉంది మీకు ఈరోజు ఈ యొక్క నిర్వహణ చేసినందుకు జయంతి వేడుకలు? చాలా సంతోషం. ఈరోజు దాచారం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తన జీవితాన్ని సర్వస్వం ధారపోసి భారత రాజ్యాంగం నిర్మించి భారతదేశమే కాకుండా ప్రపంచంలో నలుమూలల భారత రాజ్యం గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక వ్యక్తి. ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. మున్ముందు దాచారం గ్రామంలో యువకులు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి ఇట్లాంటి వేడుకలను మరీ ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు ఇంకా యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జై భీమ్. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తన పిల్లల జీవితాన్ని త్యాగం చేసి, ఈ దేశంలో 100% ఉన్నటువంటి నిరుపేదల కోసం మనకు భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు అడవి దాచారం గ్రామంలో ఆ మహనీయుని స్మరించుకోవడం జరిగింది. స్మరించుకుంటూ ఈ పేద ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలకు మానవ హక్కులు లేనటువంటి మనుషులకు మానవ హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప మహానుభావుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశ ప్రజలారా ఒక్కసారి అంబేద్కర్ చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ భారతదేశ ప్రజలారా ఒక్కసారి అంబేద్కర్ చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటా ఉన్నా. ఎందుకోసం అంటే మనకు ఒక ఓటు హక్కు రావడం జరిగింది. ఎవరి ద్వారా రావడం జరిగింది? డాక్టర్ అంబేద్కర్ ద్వారానే కదా. ఈ దేశానికి విధవరాలైనటువంటి ఒక ఇందిరాగాంధీ ప్రధానమైందంటే కేవలం దట్ ఈస్ పవర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దట్ ఈస్ పవర్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాని ద్వారానే కదా ఈరోజు ఒక మహిళ ప్రధానమంత్రి అయింది. దాని ద్వారానే కదా ఈరోజు ఒక మహిళ అయినటువంటి ఎందరో ఒక వ్యక్తులు సర్పంచ్ కాగలుగుతుర్రు, ఎంపీడీసీలు కాగలుగుతుర్రు, జడ్పీడీసీలు కాగలుగుతుర్రు. అంతెందుకు ఈ దేశానికి ఒక గుండకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్కు ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం జరిగింది.
1951వ సంవత్సరంలో ఈ దేశంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కు ఉండాలని పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి అవసరం అనుకుంటే న్యాయశాఖ పరిధిని వదులుకుంటా కానీ ఈ స్త్రీల హక్కులు వదులుకోవాలని ఉద్ఘాటించి స్త్రీలకు సమాన హక్కులు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 1931వ సంవత్సరంలో లండన్ లోని రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ గారు విద్యా హక్కు, ఉద్యోగ హక్కు, రాజకీయ హక్కులు కల్పించిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 పిల్లల్ని చంపుకొని మనకు వెలుగునివ్వడం జరిగింది. ఆ మహానుభావులు స్మరించుకోవడం అందరం కూడా చాలా సంతోషకరం. ఆ మహానుభావులు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై భీమ్. ఇదండి మనకు దాచన గ్రామంలో చాలా అత్యంత ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులే కానీ, యువజన సంఘాలే కానీ, యువ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో వారి ఆశయాలను నెరవేర్చామని చెప్పి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు సాగర్ తో చంద్రశేఖర్ యాదవ్, దాచన గ్రామం.